హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి జాబ్ ఆపర్చునిటీ మనకు జనగామ జిల్లాలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే వివిధ ఉద్యోగాలకైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నియామకం అయితే జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో అయితే లెంత్ ఉన్నది, చివరి వరకు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కొత్త వ్యూవర్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో డైరెక్ట్ వెళ్ళిపోదాం. సో చూసుకుంటే జనగామ జూలై 10 మనకు వచ్చింది. జనగామ జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కార్యాలయం అవుట్సోర్సింగ్ పద్ధతిలో మనకు 11 ఖాళీ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నంబర్ చూసుకుంటే 07/2026. సో విడుదల చేయడం అయితే జరిగింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్ 1లో అండ్ 2, యూనిట్ 1 అండ్ 2లో జనగామ పరిధిలోని ఈ పోస్టులకు జిల్లా క్యాడర్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చూసుకోండి. ఓన్లీ ఫర్ జనగామ జిల్లా అన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి తెలుసుకోవాలి. ఇది ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, మనకు జనగామ కలెక్టరేట్ ఆఫీస్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్ 1 అండ్ 2లో దీని పరిధిలో అయితే ఇక ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకు అవుట్సోర్సింగ్ పద్ధతులను అయితే భర్తీ చేస్తున్నాడు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ పోస్టులకు జిల్లా క్యాడర్ అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, వేరే జిల్లా వాళ్ళు, జనగామ జిల్లా వాళ్ళు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యమైన తేదీలు చూసుకుంటే మనకు వచ్చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మనకు 10/7/2026 నుంచి స్టార్ట్ అయింది. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ వచ్చేసి 14/7/2026 సాయంత్రం 5 గంటల వరకు అయితే తీసుకుంటారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. ఓకేనా? సో రాత పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే మనకు వచ్చేసి 15/7/2026 ఉదయం 11 గంటలకు అయితే మనకు రాత పరీక్ష కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంపార్టెంట్ తేదీలు అనమాట ఇవి. ఓకేనా? మరొకటి చూసుకుంటే మరి ఎగ్జామ్ పరీక్షా కేంద్రం మనకి ఎక్కడ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్, ఐటీఓసి కాంప్లెక్స్, కలెక్టరేట్ జనగామ. సో జనగామ కలెక్టరేట్లోనే మనకు మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ ఉంది కదా, అందులో మనకు ఐటీఓసి కాంప్లెక్స్ అయితే ఈ యొక్క పరీక్షను అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు 15వ తారీఖు అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఖాళీ పోస్టులు అండ్ వివరాలు. 11 పోస్టులు ఉన్నాయి కదా, ఇందులో చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి మనకు 3 ఉద్యోగాలు ఉండగా, ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి మనకు 5 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే చైర్మన్ పోస్టులు 2 ఉన్నాయి, మరియు స్వీపర్ పోస్టు 1 ఉంది. సో గుర్తుపెట్టుకోండి, టోటల్గా 11 పోస్టులు ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు డేటా ఎంట్రీ వచ్చేసి మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ 5 పోస్టులు ఉన్నాయి, అలాగే చైర్మన్ పోస్టులు 2 ఉన్నాయి, స్వీపర్ పోస్ట్ 1 ఉందన్నమాట. ఓవరాల్గా 11 పోస్టులను అయితే అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే వీటిని భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు అర్హతలు మరియు వేతనం అంటే క్వాలిఫికేషన్ అంటే శాలరీ ఏం చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు వచ్చేసి మనకు ఏదైనా డిగ్రీ, దాంతోపాటు పీజీడీసీ అంటే కంప్యూటర్స్ ఉంటాయి కదా, ఎంఎస్ ఆఫీస్తో మనకైతే కొంచెం పరిజ్ఞానం ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ మరియు గణితంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, అదేవిధంగా మ్యాథ్స్ కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి, ప్రావీణ్యం. అది ఉన్న వాళ్ళైతే డేటా ఎంట్రీ పోస్ట్కి అయితే ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. వీరికి వచ్చేసి ఈ పోస్టుకు నెలవారీ జీతం అందిస్తారంటే మనకు 19,600 రూపాయలు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫీస్ సబార్డినేట్ చూసుకుంటే చైర్మన్ మరియు స్వీపర్ పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్, దాంతోపాటు పీజీడీసీ ఎంఎస్ ఆఫీస్తో అర్హత కలిగి ఉండాలి. ఓకేనా? సబార్డినేట్, చైర్మన్ మరియు స్వీపర్ పోస్టులకు ఇంటర్మీడియట్ పీజీడీసీ ఎంఎస్ ఆఫీస్తో అర్హత ఉండాలి. దాంతోపాటుగా ఈ 3 పోస్టులకు నెలవారీ వేతనం చూసుకుంటే మనకు 15,600 జీతం అయితే ఇస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, చైర్మన్ మరియు స్వీపర్ పోస్టులకు వచ్చేసి మంత్లీ శాలరీ చూస్తే 15,600 జీతం అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ 4 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు అవుట్సోర్సింగ్ షరతులు అండ్ మరి వివరాలు కూడా ఇచ్చారు. సో వయసు అంటే ఏజ్ విషయానికి వస్తే కనిష్టంగా మనకు 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా వచ్చేసి 46 సంవత్సరాల వరకు అయితే మీ ఏజ్ ఉండొచ్చు. ఆ డేట్ కూడా ఏమి ఇచ్చారంటే 1/7/2025 నాటి
18 నుంచి 46 సంవత్సరం మధ్య మీ ఏజ్ అయితే ఉండాలో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి మనకు 5 సంవత్సరాలు, అదేవిధంగా మాజీ సైనికులకు వచ్చేసి 3 సంవత్సరాలు అయితే మనకు ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లకు మరియు 3 సంవత్సరాలు ఉంటుంది, మరియు దివ్యాంగులకు వచ్చేసి 10 సంవత్సరాలు సడలింపు అయితే ఇస్తారు. ఇక్కడ ఏజ్లో కొంచెం సడలింపు ఉంటుంది. కొన్ని రిజర్వ్ వర్గాలకు చూసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, ఎన్సీసీ వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి 3 ఇయర్స్, మరియు దివ్యాంగులు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్. డైరెక్ట్ విధానం, అదేవిధంగా రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ మరియు అధ్యక్ష ఆదేశాలు అంటే ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఉంటాయి కదా, వాటి ఆధారంగా మాత్రం ఎంపిక అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఓవరాల్గా మెరిట్ ఉంటుంది. రాత పరీక్ష లేకుంటే ఇంటర్వ్యూ, మరియు లేదనుకుంటే అధ్యక్ష ప్రధాన అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, వాటి బేస్ మీద అయితే మిమ్మల్ని అయితే ఇక్కడ ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ చూసుకుంటే రిజర్వేషన్ మరి ఏ విధంగా రిజర్వేషన్ ఉంటుందంటే స్థానిక అభ్యర్థులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. గుర్తుపెట్టుకొని స్థానికులకు మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వాటి ప్రకారం అయితే మీకు రిజర్వేషన్లు అయితే వర్తిస్తాయి. దరఖాస్తు విధానం చూసుకుంటే మనకు వచ్చేసి దరఖాస్తులో నేరుగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా ఉపాధి అధికారి జనగామ కార్యాలయంలో సమర్పించాలి. గుర్తుపెట్టుకోండి, మనకు డైరెక్ట్గా మీరు ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్లోనే దరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ పోస్టు ద్వారా లేదంటే డైరెక్ట్ వెళ్ళనివ్వచ్చు. జిల్లా ఉపాధి అధికారి జనగామ కార్యాలయంలో అయితే సమర్పించాలి. దరఖాస్తుతో పాటు అవసరమైనటువంటి ధృవపత్రాలకు నకలను అంటే స్వేదీకరణ అంటే జత చేయాలి. ఓకేనా, మీకు సంబంధించినటువంటి ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీరు సమర్పించాల్సి ఉంటుంది. దాంతో పాటుగా అటాచ్ చేసి మీరైతే అక్కడ సబ్మిట్ చేయాలి. బై పోస్టు లేదనుకుంటే డైరెక్ట్ వెళ్ళైనా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక గమనిక ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. పరీక్షకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యేటువంటి ఐడి ప్రూఫ్ మరియు నలుపు లేదా నీలం బాల్ పాయింట్ పెన్ వచ్చేసి నలుపు రంగు లేదంటే నీలం బాల్ పెన్ పైన మాత్రమే పెన్ అయితే వాడాలని చెప్పేసి చెప్తున్నారు. అదే తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, హాల్ టికెట్ జారీ చేయబడుతుంది. ఓకేనా, ఇక్కడ ఎలాంటి హాల్ టికెట్ అయితే ఉండదు. గుర్తుపెట్టుకుంటే అప్లికేషన్ చేసిన వాళ్ళైతే తప్పనిసరిగా ఎగ్జామ్ పెడతారు కాబట్టి దాని బేస్ మీద కంపల్సరీగా మీరు ఆ డేట్ అయితే ఇచ్చారో ఎగ్జామ్ డేట్కి అయితే మీరు అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఉద్యోగం సంబంధించినటువంటి కొన్ని షరతులు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఈ పోస్టులో పూర్తిగా మనకైతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో 1 సంవత్సర కాలానికంటే 1 ఇయర్ కాలానికి మాత్రం అంటే సంవత్సరానికి మాత్రమే మనకి ఇక్కడ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఇచ్చారు ఏంటంటే బ్రాకెట్లో లేదా అవసరం తీరే వరకు మాత్రమే, సంవత్సర కాలం కావచ్చు లేదంటే వాళ్ళకు నీడెడ్ ఉన్నంత వరకు మాత్రమే తీసుకుంటారు, మరియు బదిలీ కానివిగా ఉంటాయి. సో ఇలా ఇవి ఎలాంటి ట్రాన్స్ఫర్స్ ఉండవు, డైరెక్ట్ ఇక్కడనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది కలెక్టరేట్ ఆఫీస్లోనే. సో వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు అయితే మిమ్మల్ని ఆ యొక్క ఉద్యోగంలో అయితే వర్క్ చేయించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎంపికైనటువంటి అభ్యర్థులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం పరిపాలనా నియంత్రణలో పనిచేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో నేను చెప్పాను కదా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం ఉంటుంది కదా, వారి యొక్క పరిపాలనా నియంత్రణలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రజెంట్ అయితే సంవత్సరానికి అయితే మిమ్మల్ని అయితే తీసుకుంటున్నారు. 1 ఇయర్కి వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ముఖ్యమైనటువంటి పత్రాల జాబితా. సో మరి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకురావాలి, ఏమేమి అప్లికేషన్ చేయడానికి ఏమేమి అవసరం పడతాయి అంటే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్లు, అదేవిధంగా డీసీ అంటే మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో అదనమాట. ఓకేనా, దాని ఎంఎస్ ఆఫీస్ తోటి ఉన్నది. అన్ని సంవత్సరాల మార్క్స్ మెమోస్. సో మీకు ఎంతవరకు అయితే క్వాలిఫికేషన్ ఉందో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ సంబంధించినటువంటి మెమోలు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా మీ యొక్క నెటివిటీ సంబంధించినటువంటి నివాస ధృవీకరణ పత్రాలు, సో ఎంఆర్ఓ జారీ చేసినవి, అధ్యయన ధృవీకరణ పత్రాలు, అండ్ పిహెచ్ అండ్ మాజీ సైనికుడు ఈడబ్ల్యూఎస్ కోటా పత్రాలు. సో మీకు ఏదైతే రిజర్వేషన్ సంబంధించినాయో అవన్నీ కూడా మీరు సమర్పించాలి ఎవరికి వారుగా. పిహెచ్ వాళ్ళు అయితే దానికి సంబంధించింది, మా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ వాటికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా పత్రాలు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఇతర సూచనలు చూసుకుంటే ఎంపిక ప్రక్రియలో కలెక్టర్ ఎప్పుడైనా మార్పులు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. సో ఈ యొక్క ఎంపిక ప్రక్రియ సంబంధించినటువంటి అన్ని అధికారాలు మనకు ఆనరబుల్ కలెక్టర్ గారికి ఉన్నాయి కాబట్టి దాన్ని రద్దనే
చేంజెస్ కూడా చేయడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏడిఎల్ ఇవ్వబడదు. సో మీరు ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళకైతే క్యాండిడేట్స్కి అభ్యర్థులకు ఎలాంటి ట్రావెల్ అలవెన్స్ కానీ టాప్ అలవెన్స్ కానీ ఏమి ఇవ్వరు. టీఏడిఎల్ ఇవ్వరు. మీ సొంత ఖర్చుతోటే ఇంటర్వ్యూకి వచ్చి అటెండ్ అయిపోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎంపికైనటువంటి అభ్యర్థులను అయితే అధికారిక వెబ్సైట్ ద్వారా అయితే మీకు తెలియజేస్తారు. సో గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరైనా ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే మీకు కంపల్సరీ ఈ యొక్క వెబ్సైట్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే పొందపరుస్తారు. దీని ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క లిస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి చెక్ చేసుకోవాలి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఇది అనమాట. https://jangan.telangana.gov. ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఎవరైనా సెలెక్ట్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇక్కడ పొందపరుస్తారు కాబట్టి దీని ద్వారా తెలియజేస్తారు. చూసుకోవచ్చు. ఓకేనా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఉద్యోగంలో పనితీరు ఆధారంగా పొడిగింపు లేదా రద్దు జరుగుతుంది. సో మీరు చేసేటువంటి వర్క్ను బట్టి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మిమ్మల్ని రద్దు కూడా చేయొచ్చు, అంటే తొలగించవచ్చు అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాన్ని 2 వైపుల నుండి 30 రోజుల నోటీస్తో ముగించవచ్చు. ఉద్యోగానికి అయితే 2 వైపులు అంటే వాళ్ళ తరపునైనా మీ తరపునైనా 30 days టైంలో అయితే ముగించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అంటే 30 రోజుల కాల పరిమితిలోపు అటు ఇటు దానిలోకి అయితే ముగించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. గుర్తుపెట్టుకొని ఆసక్తి గల అభ్యర్థులు అయితే 14/7/2026 లోపు అయితే దరఖాస్తు చేసుకొని 15/7/2026న పరీక్షకు హాజరు కావాలని చెప్పేసి సూచించడం అనేది. సో గుర్తుపెట్టుకోండి. ఎవరైతే జనగామ జిల్లాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా 14/7/2026 తేదీలోపు అప్లికేషన్ చేయండి. మీకు ఏదైనా క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ నేనేమైతే చెప్పానో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు చైర్మన్, అదేవిధంగా మనకు వచ్చేసి కరెంట్ పోస్టులు ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి మీకు నియర్ బై క్వాలిఫికేషన్ ఏది ఉందో చూసుకొని తొందరగా అప్లికేషన్ అయితే చేయడానికి ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా. సో ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకైతే 14/7/2026 తేదీలో మీరు అప్లికేషన్ చేయాలి. 15వ తారీఖున అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో మరి అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ఆపర్చునిటీ మనకు జిల్లా లోకల్లోనే మనం వర్క్ చేసేటువంటి ఛాన్స్ అనమాట. జీతాలు కూడా బాగున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే మనకు 19,600 ఇస్తున్నారు. సో ఆఫీస్ సబార్డినేట్ మరియు చైర్మన్ మరియు స్వీపర్ పోస్టులకు వచ్చేసి 15,600 జీతం అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. ఓకేనా. ఇది 1 year కాలానికి అయితే మిమ్మల్ని అయితే అన్లోడ్ చేసుకుంటున్నారు. ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో జనగామలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్కి అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కింద కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఎవరైనా ఈ వీడియో చూసి అప్లికేషన్ చేసినాను, జాబ్ వచ్చింది, తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.